హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ నిలిమా హరీష్ వ్లాగ్స్. ఎలా ఉన్నారండి అందరూ? మేమైతే చాలా బాగున్నాం ఫ్రెండ్స్. మీరందరూ కూడా బాగుండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా అండి. ఈ వ్లాగ్ వచ్చేసి నిన్నటి వ్లాగ్ అనమాట. నిన్న మధ్యాహ్నం నుంచి వీడియో అయితే తీసానండి. ఇంకా మార్నింగ్ అయితే అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళానమాట. మా వారైతే కార్ క్లీన్ చేసుకుంటానంటే ఇంక సరే నేను కూడా వెళ్ళానండి. నేను ఎందుకు వెళ్ళానంటే ఇంకా తులసి మాల తెచ్చుకుందాము అంటే మా అమ్మవారి ఇంటి దగ్గర తులసి చెట్లు చాలా ఉన్నాయన్నమాట. ఇంకా అక్కడే మాల కట్టుకొని తెచ్చుకుందాంలే అని చెప్పేసి వెళ్ళానమాట. ఇంకా అక్కడే కోసుకొని కట్టేసుకొని ఇంటికైతే తీసుకొచ్చాను. అమ్మ వాళ్ళ ఇంట్లో చామంతి పూలు అయితే బాగా పూస్తున్నాయండి. అవైతే ఒక 4 తెచ్చుకున్నాను. ఇంకా ఉన్నాయి, బంతి పూలు ఉన్నాయి, టిక్ బంతి అంటారు కదా, అవన్నీ ఉన్నాయి. ఇంకా అమ్మ కూడా దేవుడికి పెట్టుకుంటుంది కదా అని చెప్పేసి నేనైతే ఏం కోసుకురాలేదన్నమాట. ఇంక 4 పూలు అయితే తెచ్చుకున్నాను. ఇంకా మాకు కూడా ఇంట్లో కొత్త ఇంటి దగ్గర కోసుకొచ్చుకుంటున్నాం కదా, అవే బాగా సరిపోతున్నాయి. ఇంక అందుకని తెచ్చుకోలేదన్నమాట. ఆ 4 పూలు ఏంటంటే నేను తలలో పెట్టుకుందాము అని చెప్పేసి తెచ్చుకున్నానండి. ఇంకా రెక్క చామంతి పూలు ఉన్నాయి, చాలా పూలు అయితే ఉన్నాయి. ఇంకా నేనైతే ఫోన్ ఇంట్లో పెట్టేసి వెళ్ళాను కాబట్టి ఇంకా అక్కడైతే వీడియో ఏం షూట్ చేయలేదు. ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత వీడియో అయితే స్టార్ట్ చేశాను అనమాట. ఇంకా ఎందుకు తులసి మాల తెచ్చుకున్నాను అంటే రేపు అంటే ఈ వీడియో ఈరోజు ఫ్రైడే కాబట్టి రేపు పూజ చేసుకుందామని చెప్పేసి. ఇంకా శనివారం రోజు తులసి ఆకులు, తులసి దళాలు కొయ్యకూడదు అంటారు. ఇంకా అందుకని నేను నిన్నే వెళ్ళి మాల కట్టేసుకొని తెచ్చి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నానండి. అలాగే ఈ బియ్యం వచ్చేసి మనం పిండి దీపారాధన చేసుకుంటాం కదా, అందుకని చెప్పేసి ఒక 2 కేజీలు బియ్యం అయితే ఆరబోసేసాను అనమాట. ఇలా నీట్గా కడిగి ఆరబోసేసి ఆడిచి పెట్టేసుకొని కొంచెం ఎండకి ఆరబెట్టేసుకొని ఫ్రిడ్జ్లో అయినా పెట్టుకోవచ్చు, లేకపోతే విడిగా అయినా పెట్టుకుంటే మనకి ఎప్పుడు పిండి దీపారాధన చేయాలి అంటే అప్పుడు మనకి రెడీగా పిండి అయితే ఉంటుంది. లేకపోతే మిక్సీకి వేసుకొని కొంచెం బరకగా ఉంటుంది అన్నమాట. నేనైతే 7 శనివారాలు వ్రతం చేశాను కదండి, ఇంకా అప్పుడైతే ఇలానే ఆడిచి పెట్టుకున్నాను. ఇంకా ఈ మధ్య నేను ప్రతి వారం కూడా చేసుకుంటున్నాను అనమాట. నాకు గుర్తున్నప్పుడు లేకపోతే నాకు చెయ్యాలి అనుకున్నప్పుడు ఖచ్చితంగా ఇంట్లో ఉన్న మా ఇంట్లో కూడా ఒక 2-3 చెట్లు అయితే ఉన్నాయి, లేకపోతే అమ్మైనా పంపిస్తుంది. పోయిన వారం కూడా నేను అలాగే తులసిమాల వేసుకొని పిండి దీపారాధన అయితే చేసుకున్నాను. ఇంకా ఎందుకో నాకు అలా ప్రశాంతంగా అనిపిస్తూ ఉంటుందన్నమాట. ఆ వెంకన్న స్వామి మా ఇంట్లో విగ్రహం ఉంది కదా, పిండి దీపాలు చుట్టూ వెలిగించేసి తులసిమాల వేసి చేసుకుంటే ఎందుకో నాకు ప్రశాంతంగా అనిపిస్తూ ఉంటుంది. అందుకని నేను 7 శనివారం వ్రతం చేసినప్పటి నుంచి నాకు అదొక అలవాటు అయిపోయింది. అలాగే నా మనసుకి చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది ఇంకా ఆ రోజంతా. అందుకే నేను వీలైనప్పుడల్లా చేసుకుందాము అనుకుంటున్నాను. కానీ ముడుపు అయితే కట్టట్లేదండి. నాకు ఉంది ముడుపు కట్టుకొని మళ్ళీ 7 శనివారం వ్రతం చేద్దామనే ఆలోచన ఉంది, కానీ నేను ముడుపు అయితే కట్టట్లేదు. ఎందుకంటే నేను సాయిబాబా వ్రతం చేస్తానని చెప్పేసి అనుకున్నానండి. ఒక వారం కూడా చేశాను. నేను అది వీడియో కూడా అప్లోడ్ చేశాను. కానీ తర్వాత నాకు నెక్స్ట్ బాగాలేకుండా వచ్చేసి ఆ వ్రతం అయితే స్టాప్ చేసేసాను అనమాట. నేను తెచ్చుకున్న బుక్స్ అలాగే ముడుపు అవన్నీ ఇంట్లోనే ఉన్నాయి. తర్వాత నాకు మళ్ళీ బాగా అయిన తర్వాత అంటే హెల్త్ కొంచెం బాగున్న తర్వాత చేసుకుందాము అని చెప్పేసి మా వారైతే మొక్కుకున్నారు. ఇంకా అందుకని సాయిబాబా ముడుపు అయితే ఇంట్లో ఉంది కాబట్టి మళ్ళీ నేను వెంకటేశ్వర స్వామికి ముడుపు కట్టుకోకుండా జస్ట్ మాల వేసుకొని పిండి దీపారాధన అయితే స్వామికి ఇష్టం కాబట్టి చేసుకుందాము అని చెప్పేసి నేనైతే అన్నీ ప్రిపేర్ చేసుకుంటున్నాను. అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి నేను 1:30కి అలా వచ్చానమాట. ఇంకా అన్నం తినేసి చపాతీ పిండి అయితే ముందే కలిపి పెట్టేశాను. కలిపి పెట్టేసిన తర్వాత ఒక బ్లౌజ్ అయితే కట్ చేసి సగం అయితే కుట్టానండి. మీకు వీడియోలో కూడా చూపించాను కదా. ఇంకా అప్పటికే 3:30 అయిపోయింది. సరే ఇల్లు అవంతా క్లీన్ చేసి పెట్టేసుకుందాం. ప్రతిసారి నేను ఫ్రైడే చేస్తానండి. పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత ఇల్లు తుడుచుకొని అప్పుడు దీపారాధన చేస్తాను. ఎందుకో నాకు అలా మంచిగా అనిపించట్లేదు అనమాట. ముందు రోజే అన్నీ చేసి పెట్టేసుకొని మార్నింగే చేద్దాము అని చెప్పేసి. ఇంకా బ్లౌజులు కూడా ఎక్కువ ఉన్నాయండి. మీరు కుర్చీలో చూస్తుంటే ఇంకా 2-3 కవర్లు అయితే ఎక్స్ట్రా వచ్చాయి ఈరోజు.
ఇంకా ఈ టెన్షన్స్తో నాకు ప్రతిసారి ఆ బ్లౌజులు ఇవ్వాలి అని చెప్పేసి ఇంట్లో పనులన్నీ నేను అలా హడావిడిగా చేసుకుంటూ ఉంటాను అనమాట. మార్నింగ్ లేస్తే ఇంక మా వారి హెల్ప్ తీసుకొని పూజ అయితే నేను కానీ తను కానీ ఎవరో ఒకరు నిత్యం దీపారాధన అయితే ఖచ్చితంగా చేస్తామండి. కానీ నాకు ఉంటుంది ఇలా ప్రశాంతంగా ఇల్లు తుడుచుకొని అన్నీ క్లీన్ చేసుకొని ముందు రోజే గడపలు పూజించుకొని మార్నింగ్ లేసి చేసుకోవాలని, కానీ హడావిడి అయిపోయిందనమాట. ఈ బ్లౌజుల టెన్షన్ ఒకటి. ఈరోజు అయితే అంటే ఈరోజు వీడియో పెడుతున్నాను కదా, నిన్న వీడియో కూడా పెట్టలేదన్నమాట. ఎందుకంటే నిన్న మొత్తం వైఫై ప్రాబ్లం అనమాట. వైఫై అస్సలు రాలేదు. ఇంకా వీడియో వాయిస్ ఓవర్ ఇవ్వలేదు, వీడియో ఎడిటింగ్ లేదని చెప్పేసి ఇంక నేను కూడా మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాను అనమాట. అదే ఈ పనులన్నీ నేను చేసుకోకపోతే మధ్యాహ్నం నుంచి అయితే నేను ఇందా చూపించాను కదా, ఆ బ్లౌజ్ అయితే కుట్టేసి హెమ్మింగ్ వేసేసి వాళ్ళకైతే ఇచ్చేసేదాన్ని. కానీ ఎందుకో నాకు సరేలే పూజ చేసుకుందాము, ఇల్లు క్లీన్ చేసుకుందాం, ప్రతిసారి ఫ్రైడేనే చేసుకుంటున్నాం కదా. పల్లెటూరులో అయితే అస్సలు మీరు నమ్ముతారో నమ్మరో, నేను చిన్నప్పటి నుంచి చూశాను, శుక్రవారం వస్తుందంటే గురువారం మధ్యాహ్నం నుంచే క్లీనింగ్ మొదలు పెట్టేస్తారండి. మొత్తం ఇల్లు అంతా కడిగేసి ఎక్కడికక్కడ పసుపు కుంకుమ పెట్టేసి అలంకరించేస్తారనమాట. అంటే పల్లెటూరులో రోజు ఇల్లు తుడవరండి కొందరు. అంటే ఇప్పుడు కొందరు రోజు క్లీనింగ్ చేసుకుంటూ ఉంటారు. నేను కూడా రోజు నేను ఇల్లు తుడుచుకుంటాను, నేను రోజు పూజ చేస్తానని చెప్తాను, కానీ రోజు క్లీనింగ్ చేస్తానైతే నేను చెప్పను అనమాట. ఎందుకంటే నేను ఎలా ఉన్నాను అనేది మీకు ఇక్కడ రియాలిటీగా చూపించాలి అనుకుంటాను. నా వ్లాగ్స్లో ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టు అయితే చెప్పదలుచుకోలేదు. నేను రోజు పూజ అయితే ఖచ్చితంగా చేసుకుంటానండి. క్లీనింగ్ అయితే అంటే ఇల్లు తుడవడం మాత్రం రోజు అయితే చేయను. నాకు చేసుకోవాలి అంటే ఈరోజు పండుగ ఉంది, లేకపోతే ఫ్రైడే ఉంది అలా అన్నప్పుడు మాత్రమే ఇల్లు తుడుచుకుంటాను తప్పితే రోజు అయితే నేనైతే ఇల్లు తుడవనండి. పసుపు నీళ్ళు చల్లేసి నిత్య దీపారాధన అయితే ఖచ్చితంగా అయితే చేసుకుంటాను. ఇంక అందుకే బ్లౌజ్ పక్కన పెట్టేసి ఇంక క్లీనింగ్ అయితే మొదలు పెట్టేశాను. చపాతీ పిండి కలిపి పెట్టేశాను కదండి, ఇంక అన్నీ రుద్దేసి చపాతీలు అయితే కాల్ చేసిన తర్వాత గ్యాస్ అయితే క్లీన్ చేశాను అనమాట. ఇంకా కర్రీ వచ్చేసి సాయంత్రం చేసుకుందాంలే, ఇంకా మా వారు కూడా ఏం చెప్తారో ఏం చేయమంటే అది చేద్దాంలే, ముందు చపాతీలు అయితే కాల్చి పెట్టేద్దాము. ఇంకా సాయంత్రం పిల్లలు వచ్చిన తర్వాత హడావిడిగా ఉంటుందండి. ఇంకా అందుకే ప్రశాంతంగా ఒక్కదాన్నే చేసేసాను అనమాట. చపాతీలు కాల్చేసి హాట్ బాక్స్లో అయితే పెట్టేశాను. హాట్ బాక్స్ ముందే క్లీన్ చేసేసి ఆరబెట్టేసుకున్నాను అనమాట. ఇంక చపాతీలు కాల్చేసి దాంట్లో అయితే వేసేసి ఇంకా గ్యాస్ మొత్తం క్లీన్ చేసానండి. ఇంకా స్టవ్ కూడా పసుపు కుంకుమ అలాగే కింద కుబేర ముగ్గు అయితే వేశాను. ఇంకా పక్కన అయితే ఆగ్నేయ దీపం పెట్టుకుందాము, రేపు ఫ్రైడే కదా అని చెప్పేసి మొత్తం గ్యాస్ కౌంటర్ మొత్తం క్లీన్ చేసేసి పక్కన కూడా ముగ్గు వేసి పెట్టేస్తానండి. ఆగ్నేయ దీపం రేపు పెట్టుకుందాము అంటే ఈ బ్లాగ్ తీసిన గురువారం కాబట్టి పోస్ట్ చేసేది మాత్రం శుక్రవారం, కానీ ఆగ్నేయ దీపం పెట్టుకుందాం శుక్రవారం అని చెప్పేసి ముగ్గు వేసేసి పసుపు కుంకుమ కూడా వేసేసి ఇంకా చపాతీ కాల్చాను కదండి, చపాతీలోకి అయితే పొటాటోస్ అయితే కట్ చేసి గ్యాస్ మీద పెట్టేసి సిమ్లో పెట్టేసి ఇంకా బయటకు వచ్చేసి మిషన్ దగ్గర ఉన్న పీసులు అవంతా పక్కన పెట్టేసి ఇంకా బయట అయితే చిమ్మేసానండి. బయట అయితే కడగలేదు, ఇంకా సాయంత్రం కడిగి ఒకటేసారి ముగ్గు వేద్దాం అనుకున్నాను కానీ కుదరలేదన్నమాట. ఇంక ఇల్లు అయితే క్లీన్ చేసేసానండి. ఇల్లు అయితే తుడిచేసాను. ఇంకా తుడిచింది అయితే ఏం వీడియో క్లిప్ తీయలేదు. ఇంక తుడిచిన తర్వాత గడపలను అయితే పూజించుకుంటున్నానండి. ముందైతే ముగ్గు వేస్తున్నాను అనమాట. ఇంకా బియ్యం పిండి లేదండి, లాస్ట్ శనివారం కొంచెం ఉంటే పిండి దీపారాధన చేసేసుకున్నాను. ఇంకా బియ్యం పిండి లేదనమాట. ఇంకా పిల్లల్ని స్కూల్కి తీసుకొచ్చేటప్పుడు మా వారైతే ఆడించుకొచ్చారు. నేను అంతకు ముందే ఇల్లు అయితే క్లీన్ చేసేసుకున్నాను. ఇంకా ముగ్గుతో అయితే ఇలా గడపలు అయితే ముగ్గేసుకుంటున్నాను అనమాట. ఇంకా పసుపు కుంకుమతో ఒకటేసారి పూజ చేసుకుందాము. ఇంకా మార్నింగ్ మర్చిపోతానండి, ఒక్కోసారి మర్చిపోతాను హడావిడిలో, అందుకని ఒకటేసారి ఇప్పుడే పూజించి పెట్టేసుకుంటే ఇంకా మార్నింగ్ లేవంగానే దీపం పెట్టేసుకుందాము అని చెప్పేసి గడపలనంతా పూజించేసుకుంటున్నాను. ఇంకా స్టార్టింగ్లో చూపించాను కదా, నేను తులసి మాలతో పాటు కొన్ని ఫ్లవర్స్ అయితే బాక్స్లో అంటే డబ్బాలో వేసి పెట్టాను కదా, అవి ఈరోజు మార్నింగ్ పిల్లలు కోసుకొచ్చారనమాట. వాటిల్లో చాలా పూలు కోసుకొచ్చారండి. ఇంకా మందార పూలు అవన్నీ పెట్టేసిన తర్వాత కొన్ని పూలు అయితే మిగిలాయి అనమాట. ఇంక ఎందుకులే రేపు ఫ్రైడే కదా
మరిగిన్ని పూలు అవి ఇవి నిన్నటివి ఈరోజుటి కలిపి మరిగిన్నిగా పూజ చేసుకుందామని చెప్పేసి బాక్స్లో వేసి ఫ్రిడ్జ్లో పెట్టేశాను. అవే ఇక్కడ గడపలను అయితే అలంకరిస్తున్నాను అనమాట. అడగడం మర్చిపోయానండి. వ్లాగ్ నచ్చితే ఖచ్చితంగా చిన్న లైక్ అయితే ఇచ్చేసి నా ఛానల్ అయితే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మీరు ఇచ్చే చిన్న లైక్ అనేది నన్ను ఇంకా మంచి మంచి వీడియోస్ తీయడానికి, ఒక్కోసారి ఏం తీస్తాంలే వ్యూస్ కూడా ఏం పోవట్లేదు అనిపిస్తుందండి. మీరు ఇచ్చే లైక్స్ అండ్ కామెంట్స్ చూస్తే వీడియోస్ అనేది చేయాలి అనిపిస్తుంది అనమాట. అందుకని ప్లీజ్ ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేసి నా ఛానల్ అయితే సపోర్ట్ చేయండి. వీలుంటే ఛానల్ కింద అంటే వీడియో కింద చిన్న కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్. నేను చేసే పనుల్లో చిన్న చిన్న మిస్టేక్స్ మీకేమన్నా తెలుసున్నా, నేను చేసే మిస్టేక్స్ ఖచ్చితంగా నాకు చెప్పండి. నేను ఖచ్చితంగా నాకు అన్నీ తెలుసు అని నేను చెప్పనండి. నాకు వచ్చినంత వరకు ఏదో నా లైఫ్ స్టైల్ని నాకు నచ్చినట్లుగా చేసుకుంటూ నా లైఫ్ స్టైల్ని మీకైతే చూపిస్తున్నాను అనమాట. అందరికీ నా లైఫ్ స్టైల్ నచ్చాలని లేదనమాట. నచ్చిన వాళ్ళు ఖచ్చితంగా లైక్ అయితే ఇచ్చేసి ఛానల్ అయితే సపోర్ట్ చేయండి. ఈలో పొటాటోస్ అయితే ఉడికిపోయినాయండి. గ్యాస్ అయితే కట్టేశాను. ఇంకా పిల్లల్ని అయితే తీసుకొచ్చారనమాట మా వారు. ఇంకా వస్తూ బియ్యం పంపించాను కదా, అవి అయితే ఆడించుకొచ్చారండి. ఇంకా నేనైతే ఇక్కడ డీస్లో పోస్తుంది అనమాట. అలానే పెట్టేస్తామంటే మళ్ళీ బూజు పట్టేస్తుంది. అంటే రేపు ఉదయానికే బూజు పట్టేది లేదు, కానీ ముందు జాగ్రత్తగా నేనైతే ఇక్కడ డీస్లో ఆరబెట్టేస్తుంది అనమాట. నైట్ అంతా ఫ్యాన్ కింద పెట్టేసి రేపు ఎండ వస్తుంది కాబట్టి ఒక గంట ఎండలో కానీ పెట్టేసామంటే ఇంకా చాలా రోజులు అయితే మనకి పిండి అయితే వస్తుంది అనమాట. నేనైతే ప్రతి వారం మిస్ కాకుండా పెడదాము అని చెప్పేసి పిండి అయితే ఆడించి పెట్టుకున్నానండి. మనం వ్రతంలాగా చేయకపోయినా ఆ భగవంతుడికి ఇష్టం కాబట్టి తులసిమాల వేసి పిండి దీపాలను చేసి ఒక టెంకాయ కొట్టుకుంటే ఆ దేవుడు సంతోషపడతాడు. ఆ మాలలోనూ ఆ పిండి దీపాల్లో ఆ స్వామిని చూసి మనం కూడా ప్రశాంతంగా సంతోషంగా ఉండొచ్చు. ఇంకా పిల్లలకైతే కిర్నీకాయ కోసిచ్చానండి. తర్వాత కర్రీ చేశాను, అది వీడియో తీయడం మర్చిపోయాను. అందుకే కర్రీ అనేది గట్టి పడిపోయింది అనమాట. కొంచెం లేట్గా వీడియో తీసాను అనమాట చాలాసేపటికి. ఇదేనండి ఈరోజు వీడియో. అయితే నచ్చితే చిన్న లైక్ అయితే ఇచ్చేయండి ఫ్రెండ్స్.